You have to repeat the same thing. Please don't stand in the balcony. Go to respective floor. Floor 1 to 4. We need you there. All stand here. Arey, stand here. People, please cooperate with us. It's requested that you stand a little bit on the right side. Please. భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకవేళ నిజంగానే యుద్ధం కనుక జరిగితే దేశ ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఒకవేళ యుద్ధం జరిగే సమయంలో బాంబులు ఇట్లా పడితే వాళ్ళని తమను తాము రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు తమను తాము రక్షించుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఒక మాక్ డ్రిల్ని అయితే ఏర్పాటు చేసింది. 7వ తారీఖు ఇప్పుడు మే 7వ తారీఖున దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ను నిర్వహించాలని సూచించడంతో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా మాక్ డ్రిల్ను నిర్వహిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ప్రస్తుతానికి ఇప్పుడు నాలన్ నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం. దాంట్లో ఒకవేళ నిజంగానే యుద్ధం జరిగినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బాంబులు పడ్డప్పుడు కూడా ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే దాని మీద ప్రజలకు లైవ్గా చూపిస్తున్నది. అంటే ఒక మాక్ డ్రిల్ నిజంగానే యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఒకవేళ గాయాలైన వారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్థానికులు కానీ పక్కనున్న వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలనే దానిపైన కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో పోలీస్ వాళ్ళతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అట్లాగే ఫైర్ సిబ్బంది, ఎన్సీసీ క్యాండిడేట్లు కూడా దీంట్లో పాల్గొంటారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎవరైతే గాయాల పాలైనారో వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్తారు. ఇమీడియట్లీ వాళ్ళకు వైద్య సదుపాయం అందాలంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తారు. అంబులెన్స్ కూడా వస్తాయి. వాళ్ళని ఏ విధంగా రక్షించాలి, వాళ్ళకు తక్షణ సహాయం ఏ విధంగా అందించాలి, వాళ్ళకు ఒకవేళ గాయాల పాలైన వాళ్ళు కానీ అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఎట్లాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలనే దాని మీద కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తున్నాం. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు, నాలన్ నగర్లోని ఎవలాన్ అపార్ట్మెంట్లో అయితే మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్లో లోకల్ పోలీసులతో పాటు ఎన్సీసీ క్యాండిడేట్లు అట్లాగే ఫైర్ సిబ్బందితో పాటు అంటే మెడికల్ టీం కూడా ఇక్కడ రెడీగా ఉంచారు. ఒకవేళ నిజంగానే యుద్ధం కనుక జరిగితే ఎట్లాంటి తక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపైన ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో కనుక బాంబులు పడితే వాళ్ళొక సైరన్ అయితే మోగుతుంది. ఆ సైరన్ మోగిన తర్వాత వాళ్ళు ప్రజలు ఎట్లాంటి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలనేది కూడా ఇక్కడ ఈ మాక్ డ్రిల్లో చూపించడం జరుగుతుంది. People, please give the way. You are obstructing the drill.
చేస్తున్న ఫోటో కావాలి కదా సార్ మీడియా మీరు Please. మాక్ డ్రిల్లో భాగంగా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులకు ఒక అవేర్నెస్ కల్పించారు. అవేర్నెస్లో వీళ్ళు ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మాక్ ड्रिल का अवेयरनेस हुआ ना, आपको कैसा लगा ये? अच्छा लगा, बहुत अच्छा लगा क्या सीखा उसमें माक ड्रिल में? कि गवर्नमेंट ये टाइम की बहुत अच्छी है। अभी माक ड्रिल में आप भी पार्टिसिपेट किया ना, जर इमरजेंसी टाइम में कैसा रहना, क्या रहना, कुछ बोला क्या ऑफिसर? हाँ, बहुत अच्छा प्रोग्राम था। बेसिकली अलग अलग किस्म के टीम्स आए पूरे, मेडिकल आए, SRDF आई, अपना पुलिस आए, आर्मी आई, सब आई। सो बेसिकली रेस्क्यू टीम्स थे, पेशेंट्स थे। सो एक पूरा प्रॉपर मॉक ड्रिल हुआ जिसमें हमने ये सीखा है कि कैसा इवैक्यूएट करना चाहिए, क्या मेजर्स लेना चाहिए, यूनिटी से करना चाहिए, क्या इमरजेंसी एग्जिट्स हैं, किस तरफ से आना चाहिए और किस तरफ से लोगों को गाइड करना चाहिए, बड़े लोगों को कैसे हेल्प करना चाहिए, हम के हमारे अपने रिस्पॉन्सिबिलिटीज़ ड्यूटीज़ क्या क्या है। तो बहुत अच्छा मॉक ड्रिल था जो हम वी आर थैंकफुल टू द गवर्नमेंट and to the all the supporting this thing, including police, सब यहाँ पर थे। सब बहुत अच्छी ट्रेनिंग हुई है। We thank you for everything and to this will help us to just be prepared for our emergency situations. Thank you. अपार्टमेंट बोले तो 5 से 8 9 10 फ्लोर्स तक रहता। ऊपर जो कुछ उसका इमरजेंसी पड़े तो उसका कैसा प्रिकॉशन करना, उसको कैसा नीचे लाना, वो सब बताया क्या? हाँ बिल्कुल। फर्स्ट ऑफ ऑल इमरजेंसी मेडिकल स्टाफ है और SRDF स्टाफ था जो पेशेंट्स को ऊपर से लेके नीचे आया अलग अलग तरीके से, एक स्ट्रेचर के थ्रू, फिर दूसरा और एक इवैक्यूएशन का बीच में कॉरिडोर्स हैं, वहाँ से वो लोग ऊपर से मतलब रस्सी डाल के जैसे कोशिश करके वो नीचे लेके आए। उसके साथ साथ जो यंगस्टर्स हैं वो अपने शोल्डर्स पे हेल्प करते हुए नीचे लेके आए। तो बहुत अच्छा था। इनफैक्ट टेरेस भी है एक इवैक्यूएटिंग पॉइंट जो कि इन केस अगर यहाँ पे कुछ फायर एक्सीडेंट होता है तो ऊपर से भी सपोर्ट ले जा सकता है।
तो काफ़ी अच्छा रहा और काफ़ी हेल्पफुल रहा, ट्रेनिंग बहुत अच्छा रहा। ये इससे क्या सीखा कि हम लोग जो फायर एंड डिपार्टमेंट है, फर्स्टली आई शुड थैंक तेलंगाना गवर्नमेंट जो मॉकटेल्स करा रहे हैं। ऐसे बड़े बड़े अपार्टमेंट में जाके आप लोग कराना चाहिए, क्योंकि बड़े बड़े अपार्टमेंट में जो आग लगेंगी वहाँ पे जो है सो बुझाने का काम जो है सो जल्दी नहीं होता, क्योंकि वहाँ पे पब्लिक बहुत ज़्यादा रहती है। आपको तो थोड़ा आपको भी जो है सो नेसेसिटी जल्दी होना पड़ता, तो वहाँ पे ऐसे आप मॉकटेल्स करें तो क्या होता है कि स्टूडेंट्स जो है या फिर जो है सो जो अपार्टमेंट में एनवायरनमेंट है उन लोगों को भी मालूम होता है कि प्रिकॉशंस कैसा चाहिए। वॉचमैन्स को भी बताना चाहिए, आप जो यहाँ पे सिक्योरिटी डिपार्टमेंट रहती है बिल्डिंग के, उनको बताना चाहिए कि कैसा रेस्क्यू करना है, क्योंकि जब तक आए तक तो जो है सो बिल्डिंग की सिक्योरिटी रहती जो हैंडल करेंगे सिचुएशन को, तो वो सिचुएशन हम लोग को सिखाए। तो ऐसे बड़े बड़े अपार्टमेंट में गच्चीबौली है, आपको जो है सो हैदराबाद के सिकंदराबाद है, बड़े बड़े एरियाज़ में आप रिकवर करें तो ये ईजिली रिकवर होता है ड्रिल से। ये ड्रिल से हम लोग ये सीखे। इसे हम लोग सीखे कि जब भी फायर लगता ना, तब हम लोग को रेस्क्यू कौन करने आते, कैसे आते हैं, 5 मिनट्स में वो लोग आ जाते हैं। और फायर अलार्म बजाना बहुत ज़रूरी है, क्योंकि उससे पूरे लोग अलर्ट होते हैं। और ये वॉचमैन पूरे लोगों को, अगर टीम बाई मिस्टेकली थोड़ा लेट हो गए और वॉचमैन भी उन लोग को देख के रेस्क्यू हम लोग को ऐसा कर सकते हैं सा उठाकर। क्या बोला उन्हें ऑफिसर ने उन्होंने बोले थे कि सेफ रहना, क्या रहना, वो ना बोला उन्होंने। तो ये मॉक ड्रिल इट वाज वेरी मच इन्फॉर्मेटिव, बहुत अच्छा लगा। एट फर्स्ट वी वर आस्क्ड टू गो ऑन द 3rd and the 4th floor एंड देन वी हैड टू एक्ट लाइक वी आर इंजर्ड, जैसे हम लोग को मार लग गई हो, क्योंकि दे वांटेड टू मेक द होल सीन रियलिस्टिक, जैसे कि रियल में कुछ चल रहा है यहाँ पे, जैसे कुछ रियल में अटैक हुआ हो। जैसे आई प्रे टू गॉड कि ये बिल्कुल भी नहीं होना, बिकॉज हर किसी को परेशानी होगी। तो बट सेफ साइड हम लोग सीखे और ये सब बताए, सो इट्स अ वेरी गुड थिंग। तो फर्स्ट हम लोग को ऐसे एक्ट करने के लिए बोले, देन वी केम डाउन। मोस्ट ऑफ द जेंट्स दे टुक ऑन द स्ट्रेचेस, बट एज वी वर लेडीज सो दे टोल्ड अस दैट वी शुड कम ऑन आवर ओन। फिर हम नीचे आए, वी केम डाउन एंड देन उसके बाद दे आस्क्ड अस टू फॉर्म लाइन, बिकॉज डिसिप्लिन रहा तो हर चीज़ आराम से बता सकते। फिर उसके बाद मरम्मती किसी को चोट नहीं लगी, बट दे did some bandage on people and then they acted like they're injured, and उसके बाद ambulance में लेके गए। and then after that we have Olive Hospital here and then Premier Hospital, then in the ambulance all the the people they were taken to the hospital and they were shown the procedure। unfortunately I didn't got the chance, मुझे भी जाना था hospital but I don't know, the ambulance were full। तो my cousins, my brothers, they went and they shared कि बहुत अच्छा था, informative था। तो this information is very much important for all the youth, for all the children out there, even the adults as well, because the staff they may not be able to attend every single person, every single injured person at the same time। so if we have a basic knowledge how to treat a person when they're injured and when they really need help, we can actually help the staff in a manner, and then we can treat the patient like a first aid जो कहते हैं, first aid हम लोग by applying the first aid things we can increase the chances of the person to be saved। फिर when they're taken to the hospital the doctors will take the in charge of course। మాక్ డ్రిల్ అనేది నార్మల్గా యుద్ధం సమయంలో కండక్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ 1971లో మన ఇందిరాగాంధీ ఇండోపాక్ వార్ టైంలో కండక్ట్ చేశారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం జరిగిన మన సిచ్యువేషన్స్ కానీ ఎలా ఫేస్ చేయాలో చెప్తారు. ఎన్సీసీ జాయిన్ కావడం వల్ల ఇవన్నీ నేర్పిస్తారు. ఎన్సీసీ అన్నది మెయిన్. ఇప్పుడు ఎన్సీసీలో మనకి ఎన్ని రకాలు నేర్పిస్తారంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా తప్పించుకోవాలి, ఎలా చేయాలి, एनसीसी अన్నది मेन स्टेप असल। ये जितने भी डिपार्टमेंट है और जो भी इन्वॉल्वमेंट इसमें लिया है, बहुत बहुत उसका शुक्रिया है। और एक सबको मौका मिला है और इससे लोगों को काफ़ी सीखने को मिला है, कैसे अपने आप को सेव करना है और दूसरे को भी कैसे सेव करना है। अगर कुछ नेचुरल कैलेमिटीज़ आए या कुछ दुश्मन की तरफ से कुछ होता है अगर, तो कैसे अपने आप को सेव करते हुए और सेव करने के साथ साथ दुश्मनों के साथ का मुँह तोड़ जवाब भी देना है हम लोगों को। और जो भी महकमा जो आज आया था, इन्होंने एक अच्छे से ट्रेनिंग दी है। हमारे बच्चे, औरतें और बूढ़े भी इसमें शामिल थे और बहुत अच्छा और सक्सेस और कामयाब रहा ये प्रोग्राम आज का। इससे पहले कभी हुआ? इससे पहले एवलॉन सोसाइटी की ड्रिल होती है, कभी फायर ड्रिल चलती रहती है क्वार्टरली, और सारे इंस्ट्रूमेंट भी चेक होते हैं। तो फैसिलिटी सारी बहुत अच्छी है एवलॉन में, तो लोग यूज टू हैं कैसे मॉक ड्रिल करना है। और ये ख़ासकर आज का जो मॉक ड्रिल था
वो तो नहायत बहुत अच्छा इंतज़ाम था, बहुत अच्छा सक्सेस हुआ। तमाम मीडिया वाले और पुलिस वाले और जितने फायर ब्रिगेड वाले हैं इसमें शामिल हुए हैं, सब ने बहुत अच्छा साथ दिया है, मिलजुल के सब शामिल हुए और कामयाब हुआ है। इस तरह की सिचुएशन में किस तरह के स्टेप्स उठाने हैं, मुझे बड़ा अच्छा लगा कोलैबोरेशन देखकर डिफरेंट टीम्स का, जिन्होंने एक साथ मिलकर, बहुत बड़ी बात है, डिफरेंट डिपार्टमेंट से आते हैं लोग, लेकिन उन्होंने इतने अच्छे तरह से मैनेज किया उसको और लोगों को रेस्क्यू करके दिखाया। हम लोग 4th फ्लोर से लेके नीचे तक जो हमारा जोन हमने डिफ़ाइन किया था उसमें बहुत अच्छे तरह से उन्होंने बहुत ही नाइसली मैनेज करके दिखाया कि ऐसी सिचुएशन में लोगों को क्या करना चाहिए, जिसमें एक बहुत अच्छा मैसेज गया लोगों के अंदर कि ऐसे हालात जब भी आएँ तो एक दूसरे की मदद करनी है, खाली अपने बारे में नहीं सोचना है बल्कि दूसरों के बारे में सोचना है और किस तरह से ऐसी सिचुएशन को हम अच्छे से हैंडल कर सकते हैं अगर हमने उसके बारे में थोड़ा सा पहले रिफ्लेक्ट किया। तो दिस वाज अ रिफ्लेक्शन व्हाट कैन हैपन इन फ्यूचर। సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా 4 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నాలల్ నగర్లోనే ఎవాన్ అపార్ట్మెంట్లో మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో ఫైర్, అట్లాగే లోకల్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అట్లాగే మెడికల్ సిబ్బంది కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. అయితే మాక్ డ్రిల్లో భాగంగా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఒకవేళ ఇట్లాంటిది అత్యవసర పరిస్థితి వస్తే ఎట్లాగా సేవ్ చేయాలనేది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా అవగాహన కల్పించారు. అయితే ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలు కూడా ఈ మాక్ డ్రిల్ పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇట్లాంటి అత్యవసర పరిస్థితులు వస్తే కనుక తమను తాము ఎట్లా రక్షించుకోవాలి, ఒకవేళ మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళు మాకు ఎలాంటి సాయం చేస్తారనేది కూడా మాకు ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం కూడా వచ్చి మాకు ప్రాక్టికల్గా ఎట్లా జరుగుతాయి అవన్నీ వివరించారని చెప్పారు. అయితే ఇట్లాంటి మాక్ డ్రిల్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని కూడా ఇక్కడ ఉన్న యూత్ చెప్పారు. ఎందుకంటే మాకు తెలిస్తేనే భవిష్యత్ తరాలకు కూడా ఇట్లాంటి మాక్ డ్రిల్లో చూపిన విధంగా అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో అప్పుడు ఎట్లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మాకు భవిష్యత్ తరాలకు కూడా చెప్పే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రవంతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.